telling that when we see the glory of Jesus, our interest to world, sin, all these things will just go away. మనం పొద్దున్న చెప్పుకుంటూ ఉన్నాం కదా, మనం యేసు యొక్క మహిమను చూసినప్పుడు ఈ యొక్క లోకము, ఈ పాపం మీద మనకున్న ఆసక్తి అంతా పోతుంది. One part of the glory of God is the way in which Jesus loves us. దేవుని యొక్క మహిమలో ఒక భాగం యేసయ్య మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు అనేది. See, that is something which we all should believe, that how much Jesus loves us. దేవుడు మనల్ని ఎంతగా, యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. We know that Jesus loves us, యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. but how much he loves us we don't know. అయితే ఎంత ప్రేమిస్తున్నాడో అనేది మనకు తెలియదు. See, imagine a father and mother did not have a child for 15 years, let's say. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా 15 సంవత్సరాలు పిల్లలు లేరు, అప్పుడు ఒక బిడ్డను పొందుకున్నారు అనుకోండి. After 15 years they get a child. 15 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డను పొందుకున్నారు. How much is there joy and love and care and concern for that child? ఆ బిడ్డ ఎడల వాళ్ళకి ఎంత ప్రేమ, ఎంత పట్టింపు, ఎంత శ్రద్ధ వారికి ఉంటుందో కదా. That is a small picture of how Jesus loves us. యేసే మనల్ని ఎలా ప్రేమిస్తున్నారు అనడానికి ఇది ఒక చిన్న సాదృశ్యం. Always remember some of these verses, ఈ వచనాల్లో కొన్నిటిని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. because devil tells us God does not love you, God hates you. అపవాది ఏం చెప్తూ ఉంటాడంటే దేవుడు నిన్ను ప్రేమించట్లేదు, దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడు అని చెప్తాడు. That is a lie. అది ఒక అబద్ధం. So I want to show you some verses how much Jesus loves us. యేసే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అనే దానికి సంబంధించి కొన్ని వచనాలు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Zephaniah 3:17. జెఫనయ 3వ అధ్యాయం 15వ వచనం. 17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. జెఫనయ 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. See, it's written here, he will exult. Exult means rejoice over you with tremendous joy. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును అని ఇక్కడ చెప్పబడింది. When you look into Jesus, do you think he looks at you with anger? మీరు ఒకసారి ఆలోచించండి, యేసేని మీరు చూసినప్పుడు ఆయన మిమ్మల్ని కోపంగా చూస్తాడా? What is written here is he is rejoicing over you with shouts of joy. అలా కాదు. ఆయన ఎలా చూస్తాడు? ఇక్కడ బహు ఆనందముతో నిన్ను చూస్తాడు. That is something we have to believe. ఇది మనం నమ్మాల్సిన ఒక విషయం. ఇది He loves me so much. ఆయన ఎంతగానో నన్ను ప్రేమిస్తున్నాడు. See, we have to believe that. మనం దాన్ని నమ్మాలి. Jeremiah 31:3. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షం ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. See, it's written here, I have loved you. What is written? With an everlasting love. ఎలా ప్రేమిస్తున్నాడంటే మనల్ని శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. You know what is the meaning everlasting? శాశ్వతమైనది అంటే అర్థం ఏంటి తెలుసా? He cannot stop loving you. అంటే ఆయన ప్రేమించకుండా ఉండలేడు. I want to tell once again, మరలా చెప్పాలనుకుంటున్నాను, God cannot stop loving you. దేవుడు ప్రేమించడం అనేది మానివేయలేడు, ఆపివేయలేడు. We have to believe that. దాన్ని మనం నమ్మాలి. He loves us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Okay, Isaiah 49. These are very, very important verses. If you want to take it down, because devil comes into our ears and says, no, Jesus is angry with you. He does not love you. ఈ వచనాలు మీకు వీలైతే అవి రాసుకుని దగ్గర పెట్టుకుని, ఎందుకంటే అపవాది వచ్చి యేసే నిన్ను ప్రేమించట్లేదు, ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు, ఇలాంటి మాటలు వచ్చి చెప్తూ ఉంటాడు అపవాది. That is a lie. అది ఒక అబద్ధం. What is true is, if you are a child of God, ఇక్కడ సత్యం ఏంటంటే మీరు గనక దేవుని బిడ్డగా అయితే ఉంటే, God loves you
so much. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He cannot stop loving you. ఆయన నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. Okay, Isaiah 49:15. యెషయా 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను. Next 16. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. See, think of a woman who bore a child, and it's a small child, say 3 months old child. ఒకసారి ఇలా ఊహించండి, ఒక స్త్రీ ఒక చంటి బిడ్డకి జన్మనిచ్చి 3 నెలల బిడ్డ అనుకుందాం చేతిలో A ఉన్నాడు. 3 months old child. Do you think that mother can forget that child? ఆ 3 నెలల చంటి బిడ్డని తల్లి మర్చిపోద్దంటారా? No, it's not possible. లేదు, అది సాధ్యం కాదు. It's written, I will not forget you. ఇక్కడ రాయబడి ఉంది, నేను మరువను. It's written, I have inscribed you on the palm of my hand. ఇంకేం రాయబడి ఉందండి ఇక్కడ, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నాను. You know, tattoos you have seen, all of you have seen tattoos in hand. మీరందరూ కూడా పచ్చబొట్లు చూసుంటారు కదా, టాటూస్ అలాంటివన్నీ. Like that, your name is written in the hand of Jesus. ఆ విధంగా మీ పేరు యేసు యొక్క అరచేతి మీద చెక్కబడి ఉంది. Not because you are good and you are obedient. No. ఏదో మీరు మంచి వాళ్ళని విధేయత చూపిస్తున్నారని కాదు. Just because you are his child. మీరు ఆయన బిడ్డ అయినందుకు. See, just think of actually my daughter has got a child, 6 months old child. She's 7 months old now. నా కుమార్తెకి ఒక బిడ్డ ఉన్నారు, 7 నెలల బిడ్డ. See, sometimes night, she does not give sleep to the father and mother. కొన్నిసార్లు రాత్రులు ఆ చంటి బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరికి నిద్ర లేకుండా చేస్తుంది. But do you think that now many times motion goes, dirt is diaper, she has to be cleaned, all that. పడక మీదే మోషన్ వెళ్ళిపోతుంది, లేకపోతే డైపర్ పాడు చేసుకుంటుంది, ఇవన్నీ వాళ్ళు శుభ్రం చేయాలి. But father and mother is pouring their love on that child. కానీ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఆ బిడ్డ మీద ప్రేమను అలా కుమ్మరిస్తూనే ఉంటారు. I remember many years ago I was traveling in a local train in Mumbai. చాలా సంవత్సరాల క్రితం ముంబైలో లోకల్ ట్రైన్ నేను ప్రయాణం చేస్తున్నప్పుడు a father was carrying a 3 months old child. ఒక తండ్రి 3 నెలల బిడ్డని ఎత్తుకుని ఉన్నాడు. Talking to the child, kissing the child, talking to the child, kissing the child, talking to the child, kissing the child. ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. And when I thought, Lord, I am like that to you. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నేను నీకు ఇలా ఉన్నాను. You love me so much. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు. Even when I am disobedient. నేను అవిధేయత చూపిస్తున్నప్పుడు కూడా. Child sometimes dirty the diaper, so much trouble to father or mother. They don't give sleep in the night. Still, father and mother pours their love on the child. ఎలాగైతే ఆ చంటి బిడ్డ డైపర్లు పాడు చేస్తూ, పడకను పాడు చేస్తూ, రాత్రులు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నా సరే తల్లిదండ్రులు అలా ప్రేమను చూపిస్తూనే ఉంటారు. That is how Jesus loves us. ఆ విధంగానే యేసే మనల్ని ప్రేమిస్తున్నాడు. If you go through New Testament, మీరు కొత్త నిబంధన గనక చూస్తే so many times you can see a word beloved. అనేక సార్లు మనం ప్రియులారా అనే మాటను మనం చూస్తాం. You know what is the meaning beloved? మరి ప్రియులారా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? Read Ephesians 1, you can see beloved so many times is coming. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసినా సరే ప్రియులారా అని అనేక సార్లు వస్తూ ఉంటుంది. What is the meaning beloved? మరి ప్రియులారా అంటే అర్థం ఏంటి? Much loved. చాలా ప్రేమించబడుతున్న వాళ్ళు. That is how God loves us. ఆ విధంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. Let's turn to Ephesians 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీద్దాం. It's written here in see that word beloved comes many places. ఆ మాట అనేక చోట్ల వస్తూ ఉంటుంది చూడండి. It's written here in chapter 1 verse 18. Can you read, brother? 18వ వచనం మనం చూద్దాం. 17 to 19. 18 you read, brother. Yeah. 17 నుంచి 19 చదువుకుందాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టుదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపించిన తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో మీరు తెలుసుకున్న వల్లని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. So it's written here,
that the eyes, I pray, Paul is telling, I pray that the eyes of your heart may be opened, enlightened. నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. See, మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. we have got two eyes here. మనకి ఇక్కడ రెండు కళ్ళు ఉన్నాయి. That is not the eye told here. ఇక్కడ చెప్పబడుతున్న నేత్రములు అవి కాదు. In the heart there is an eye. హృదయంలో ఒక నేత్రం ఉంది. That eye has to be opened. ఆ యొక్క నేత్రము తెరవబడాలి. To see what? ఏం చూడడానికి? మూడు విషయాలు. One, ఒకటి, the hope of the calling, the tremendous calling with which Jesus called you. మరి ఈ యేసు పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుదో, యేసయ్య ఎలా పిలిచాడు దాన్ని చూడడానికి. Second, రెండవది is written here, the riches of the glory of his inheritance in the saints. పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టుదో చూడడానికి. You know what is the meaning of it? దాని అర్థం ఏంటి తెలుసా? In Living Bible is written like this. లివింగ్ బైబిల్ అనువాదంలో ఈ విధంగా రాయబడింది. God has become rich because he could have me as his child. దేవుడు నన్ను తన బిడ్డగా కలిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుడు ధనవంతుడయ్యాడు. Can you believe that? God has become rich because you have become his child. మీరు ఆయన బిడ్డ అయినందువలన దేవుడు ధనవంతుడయ్యాడు. Is it possible? God becoming rich because I am his child, you are his child. నువ్వు నేను ఆయన బిడ్డ అయినందుకు దేవుడు ధనవంతుడు అవుతాడా? I can understand. I became rich because of Jesus. నేను యేసుని బట్టి ధనవంతుడయ్యానంటే నాకు అర్థం That is అవుతుంది. not what is written here. కానీ ఇక్కడ రాయబడింది అది కాదు. God has become rich దేవుడు ధనవంతుడయ్యాడు because I could be his child. ఎందుకంటే నేను ఆయన బిడ్డగా ఉండగలిగాను. I told you one example. నేను ఒక ఉదాహరణ చెప్పాను A కదా. father and mother for 15 years they did not have a child. ఒక తల్లిదండ్రులకు 15 సంవత్సరాల పిల్లలు లేరు. After 15 years they had a child. 15 సంవత్సరాల తర్వాత వారికి Don't you think బిడ్డను they are పొందుకున్నారు. so rich just because they got that child? ఆ ఒక్క బిడ్డను పొందుకున్నందుకు వాళ్ళు ధనవంతులు కాదా? That is what is written here. అదే ఇక్కడ రాయబడి ఉంది. I became his child. God is so rich. He is so happy. నేను ఆయన బిడ్డ అయినందున దేవుడు చాలా ధనవంతుడయ్యాడు. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. If we want to understand that, our eyes of the heart should be open. అది మనకు అర్థం కావాలంటే మన మనస్సు యొక్క నేత్రాలు ఆ ప్రత్యక్షత I మనకు have to రావాలి. believe that. మనం దాన్ని నమ్మాలి. And then one more thing. ఆ తర్వాత ఇంకొక విషయం, The surpassing greatness of his power towards us who believe. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టుదో చూడడానికి. That is the tremendous power of the Holy Spirit. అంటే అది పరిశుద్ధాత్మ యొక్క విస్తారమైన గొప్ప శక్తి. It is available to those who, what is written there? అది Those ఎవరికి who pray. That is what is written. ఎవరికి అందుబాటులో ఉందని ఇక్కడ రాయబడి ఉందని ప్రార్థించే వారి కొరకు. Those who fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళకి అందుబాటులో ఉందన్నా అలా రాస్తుందా? What is written? ఏం రాయబడింది? Surpassing greatness of the power towards us who. What is the word? ఎవరి ఎడల ఆ యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం కనబడుతుంది అంటే ఎవరి ఎడల? What is written? ఏం రాయబడింది అక్కడ? ఎవరి యందు కనబడుతుంది? అక్కడ ఏమని రాస్తుందండి? Those who ఎవరిని? believe. విశ్వసించు. For those who believe that is possible. విశ్వసించు మన యందు. I'll show you one more verse. ఇంకొక వచనం నేను మీకు చూపిస్తాను. These all are showing the tremendous love with which he loves us. ఆయన ఎంత ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ చూపిస్తూ ఉంటాయి. John chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం verse 18. 18వ వచనం. See, before we read this verse, I want to ask you a question. ఈ వచనం చదవకముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Imagine I have got 5 children. నాకు 5 పిల్లలు ఉన్నారని ఊహించుకోండి. But the first child can sit like this on my breast. మొదటి బిడ్డ నా రొమ్ము మీద లా కూర్చోగలడు. Is it possible for the second child and third child and fourth child and fifth child to lie on the breast of the father? Is it possible? మొదటి బిడ్డ ఇలా రొమ్మున ఆనుకుని ఉంటే రెండో బిడ్డ, మూడో బిడ్డ, నాలుగో బిడ్డ, ఐదో బిడ్డ కూడా తండ్రి మీద అలా రొమ్మున ఆనుకోవడం కుదురుతుందా? All can lie on the breast of the father. Yes or no? అందరూ తండ్రి రొమ్మున ఆనుకోగలరా? Only first child can. ఓన్లీ Second child cannot do, third child cannot do, fourth child cannot do. Is it true?
రెండో బిడ్డ, మూడో బిడ్డ, నాలుగో బిడ్డ ఆ విధంగా చేయలేరా? All children can do. అందరూ ఆ విధంగా Now చేయగలరు. read that verse. అయితే ఇప్పుడు ఈ వచనం It is చదవండి. written, no man has seen God at any time. The only begotten God who is on the bosom of the Father has explained him. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. See what is written? ఏమి రాయబడింది? Nobody has seen God at any time. ఎవరును ఎప్పుడును దేవుని చూడలేదు. See, there's a curtain here. ఇది చూడండి, ఇక్కడ ఒక కర్టెన్ ఉంది. Imagine something is behind that curtain. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఈ కర్టెన్ వెనకాల ఏదో One ఉందనుకుందాం. object is put there. ఒక ఏదో వస్తువు అక్కడ పెట్టబడింది. Imagine I'm putting a clock there. ఒక గడియారం పెట్టాను అనుకోండి. And then tell me what is behind that curtain. ఆ కర్టెన్ వెనకాల ఏముందో చెప్పండి. Can you guess? మీరు కనిపెట్టగలరా? Can you guess what it is? It's impossible. అది మీకు అసాధ్యంగా ఉంటుంది. That is what is written here. అదే ఇక్కడ రాయబడి ఉంది. Nobody has seen God at any time. That means ఎవడును nobody has. ఎప్పుడు It's like that curtain. Behind that, God is there. Nobody knows who God is, how God is. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు అంటే ఈ కర్టెన్ వెనకాల అది ఎలా ఉందో, ఎలా కనపడదో అలాగే ఎవరును దేవుని చూడలేదు. Now it's written, the only begotten God, that is Jesus Christ, అయితే అద్వితీయ కుమారుడే అంటే అది యేసుక్రీస్తు has revealed him. ఆయన్ని మనకు That బయలుపరిచాడు. means Jesus has removed that curtain and showed who Father is. అయితే యేసు ఏం చేశాడంటే ఆ కర్టెన్ తీసేసి తండ్రి ఎవరో చూపించాడు. Okay, now say who is that Father? మరి ఇప్పుడు ఆ తండ్రి ఎవరు? It's written there, explanation of the Father. తండ్రి గురించిన వివరణ అక్కడ రాయబడి ఉంది. On God the Father's breast, somebody is lying down like this. అక్కడ తండ్రి రొమ్మున ఎవరో అలా ఆనుకుని పడుకుని ఉన్నారు. Who is lying down? ఎవరంటే అక్కడ అలా ఉన్నది? Who is lying down like that? ఎవరు అక్కడ రొమ్మున What is that ఆనుకున్నది? verse saying? ఆ వచనం ఏం చెప్తుంది? Jesus is lying down like that. యేసయ్యే తండ్రి రొమ్మున ఆనుకుని అలా ఉన్నాడు. That father's first child is. కాబట్టి Jesus. యేసు యొక్క తండ్రి యొక్క మొదటి కుమారుడు యేసుక్రీస్తు. So if Jesus can lie, I am also his child. యేసయ్య That తండ్రి time- రొమ్మున యేసయ్య తండ్రి రొమ్మున ఆనుకోగలిగితే నేను కూడా ఆయన బిడ్డను కాబట్టి నేను కూడా ఆనుకోగలను. That time only one son he had. Only begotten son is Jesus Christ. ఆ సమయంలో ఆయనకున్న ఏకైక కుమారుడు యేసుక్రీస్తే. Today he has so many children. అయితే ఈ దినం ఆయనకు అనేక మంది కుమారులు ఉన్నారు, If కుమార్తెలు the ఉన్నారు. first child can lie on father's bosom, మరి తండ్రి రొమ్మున మొదటి బిడ్డ ఆనుకోగలిగితే second child, third child, 50th child, 100th child, 1000 child, all can lie. మరి రెండో బిడ్డ, మూడో బిడ్డ, 50వ బిడ్డ, 100వ బిడ్డ, 1000వ బిడ్డ అందరూ కూడా తండ్రి రొమ్మున ఆనుకోవచ్చు. So what is your position? కాబట్టి మీ యొక్క స్థానం ఎక్కడుంది? My position is on the bosom of the Father. నా స్థానం ఎక్కడుందంటే తండ్రి రొమ్మున ఉంది. I know when I had 2 children, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు తెలుసు. my child used to lie on my bosom. My daughter used to lie when they were 2 years old, 3 years old. My son used to lie on my bosom, just like that, resting, enjoying. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా కుమారుడు, నా కుమార్తె నా రొమ్మున ఆనుకుని అలాగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. And they used to say, Daddy, buy that for me. This you get for me. They used to speak so many things. వాళ్ళు నాన్న అదుకోను, నాకు ఇది తీసుకురా, ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు అలా పడుకొని. We can also lie on his bosom మనం కూడా ఆయన రొమ్మున ఆనుకోవచ్చు, and speak to him. ఆయనతో మాట్లాడచ్చు. Speak to him whatever is in your heart. మీ హృదయంలో ఏముందో అది మాట్లాడండి ఆయనతోటి. See, we should learn to speak to Jesus like that. యేసయ్యతో అలా మాట్లాడడం అనేది మనం See, when నేర్చుకోవాలి. we speak to Jesus, Jesus is hearing or not, what do you know? No, it's not like that. అది యేసయ్య When we lie down and when we pray, many times we don't know whether is Jesus hearing my prayer or మనం చాలాసార్లు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నిజంగా యేసయ్య నా ప్రార్థన వింటున్నాడా లేదా, వినట్లేదేమో అన్నట్టుగా ప్రార్థిస్తాం. But actually he is enjoying to hear what we speak. కానీ నిజానికి మనం ఏం మాట్లాడతామో అది వినడానికి ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. Just like a father loves to hear what the child, 2-year-old child, 3-year-old child is telling, he's so happy. మరి 2 సంవత్సరాల బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ వచ్చి ఏం చెప్తారా అని తండ్రి ఎంత ఆసక్తితో వింటాడో అలాగే ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు. That is how God is. దేవుడు అలా ఉన్నాడు. You know what Jesus has done? He removed that curtain and యేసయ్య showed. ఏం చేశాడు తెలుసా? కర్టెన్ తీసి చూపించాడు. Father is not a father who stares at you. ఆ తండ్రి ఏదో నిన్ను కోపంగా చూసే తండ్రి కాదు. No, that is not the father. అది కాదు తండ్రి అండి. He's so loving. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. He loves you so much. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు.
When you understand that love, మీరు ఎప్పుడైతే ఆ ప్రేమను అర్థం that is చేసుకుంటారో the glory of Jesus. అది యేసు యొక్క మహిమ. That will change our life. అది మీ జీవితాలను మారుస్తుంది. See, I want to ask all young people here one simple question. ఇక్కడున్న యవనస్తులందరినీ ఒక సామాన్యమైన ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Others don't answer. మిగతా వాళ్ళు ఎవరు జవాబు చెప్పొద్దు. What is the worst thing that happened on the earth till now? ఇప్పటి వరకు భూమి మీద జరిగిన అత్యంత ఘోరాతి ఘోరమైన పని ఏంటి? Worst thing that happened on the earth till now. ఇప్పటి వరకు భూమి మీద జరిగిన అత్యంత ఘోరాతి ఘోరమైన పని. Can you give an answer? ఏమైనా జవాబు చెప్పగలరా? Children, I mean young people, children, anybody can answer. పిల్లలు కానీ యవనస్తులు కానీ మీరు ఎవరైనా జవాబు చెప్పొచ్చు. Worst thing that happened on the earth. ఈ భూమి మీద జరిగిన ఘోరమైన కార్యం. What is the answer? Huh? Right, absolutely right. Very good. సరిగ్గా చెప్పారు. Now what is the worst thing? ఏంటా ఘోరమైన కార్యం? Jesus Christ, death of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మరణం, See, సిలువేయబడ్డ. God the Son, second person of Trinity, being killed, died on the cross. That's the worst thing. కుమారుడైన దేవుడు అంటే తత్వంలో రెండో వ్యక్తి చంపబడడం, సిలువేయబడడం, అది ఆ ఘోరమైన పని. Now second question. ఇప్పుడు రెండో ప్రశ్న. What is the best thing that happened on the earth till now? ఇప్పటి వరకు భూమి మీద జరిగిన శ్రేష్టమైన కార్యం ఏంటి? Best thing that happened. జరిగిన శ్రేష్టమైన కార్యం. Now what is the answer? ఏంటి జవాబు? Huh? What is the answer? Can't hear. Can't hear. Jesus died for us. యేసుక్రీస్తు మన కొరకు చనిపోవడం. How both answer is same? ఏంటి రెండిటికి జవాబు ఒకలాగా ఉంది. Worst thing that happened, జరిగిన అత్యంత ఘోరమైన కార్యం Jesus died. యేసై చనిపోవడం. Best thing that happened, జరిగిన శ్రేష్టమైంది what is that? ఏంటది? Jesus died. యేసై చనిపోవడం. That's why I could become the child of God. అందుకే నేను దేవుని బిడ్డను అవ్వగలుగుతున్నాను. That's why I could become his child and everything of heaven I got. అందుకే నేను ఆయన బిడ్డను అయ్యి పరలోకంలో ఉన్న సమస్తాన్ని నేను పొందుకోగలుగుతున్నాను. One thing we can understand. కాబట్టి ఒక విషయం మనం అర్థం The చేసుకోవచ్చు. worst thing God can convert into the best thing. ఘోరాతి ఘోరమైన దానిని దేవుడు శ్రేష్టమైనదిగా మార్చగలడు. Worst thing God could change into the best thing. ఘోరమైన దాన్ని దేవుడు శ్రేష్టమైనదిగా మార్చగలడు. Now in your life also some bad things have occurred. Is మరి it మీ true? జీవితంలో కూడా కొన్ని చెడ్డ విషయాలు జరిగి ఉన్నాయి కదా. Can God turn it into best? దేవుడు దాన్ని శ్రేష్టమైనదా మార్చగలడా? If God could turn the worst thing into best, మరి God దేవుడు could turn anything in your life which you think is bad into good. మరి దేవుడు ఘోరాతి ఘోరమైన దాన్నే శ్రేష్టమైనదిగా మార్చినప్పుడు మీ జీవితంలో జరిగిన చెడ్డ చెడ్డ విషయాల్ని దేవుడు Is it మంచిగా true? మార్చలేడా? Yes or మారుస్తాడు. no? Yes or no? మారుస్తాడా? మార్చడా? Yes. మారుస్తాడు. But you know to whom it will happen, not to everybody. అయితే ఇది అందరికీ జరగదు. ఎవరికి జరుగుతుందో తెలుసా? The answer to whom it will happen is written in Romans 8:28. ఇది ఎవరికి జరుగుతుందో దాని జవాబు రోమా 8:28లో మనం చూస్తాం. రోమా 8:28. You have to read that verse and tell to whom this is possible. ఈ వచనం చదివి ఇది ఎవరి జీవితంలో జరుగుతుందో మీరు చెప్పాలి. Okay. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. Okay, to whom the worst things can be turned into good. మరి Best. ఎవరి ఎడల ఘోరమైనవి శ్రేష్టమైనవిగా Okay, మారగలవు. what is the answer? జవాబు ఏంటి? To whom? ఎవరికి? Tell children, you have to tell. పిల్లలు చెప్పచ్చు. Young people. యవనస్తులు. To whom you are listening to what I am telling? నేను చెప్పేది మీరు వింటున్నారు కదా. To those who love God. దేవుణ్ణి ప్రేమించు వారికి. So if you can love God supremely, మీరు గనక దేవుణ్ణి ఉన్నతంగా ప్రేమించగలిగితే, that means Lord, I love you above every other thing. అంటే దాని అర్థం ప్రభువా అన్నిటికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Let whatever happen, ఏమైనా జరగనివ్వండి, God can turn it into good. దేవుడు దాన్ని మేలుగా మార్చగలడు. Well, let it be disease, let it be whatever. God has got the power to turn it into good. అది రోగం అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, దేవుడు దాన్ని మేలుగా చేయగలడు. And that good is written in the next verse. ఆ మంచి ఆ మేలు ఏదో తర్వాత వచనంలో రాయబడింది. And that is, what is that good? ఏంటా మేలు? Make me like
Jesus Christ. నన్ను యేసుక్రీస్తు వలె మార్చడమే. That is why he is turning everything. అందుకే సమస్తమును ఆయన మేలుగా మారుస్తున్నాడు. See, sometimes you may fail in an exam. కొన్నిసార్లు మీరు పరీక్షల్లో ఫెయిల్ అవ్వచ్చు. Sometimes you may not have. See, after education is complete, almost for 1.5 years I did not have a job. నాకు చదువంతా అయిపోయిన తర్వాత సుమారు సంవత్సరం ఉద్యోగం లేకుండా ఉన్నాను. See, some problems like that happen in all of our life. ఇలాంటి కొన్ని సమస్యలు అందరి జీవితాల్లో వస్తూ ఉంటాయి. But if we love Jesus supremely, కానీ యేసయ్యను గనక మనం ఉన్నతంగా ప్రేమిస్తే he can turn everything into good. ఆయన సమస్తమును మేలుగా మార్చగలడు. God has got the power. దేవునికి ఆ శక్తి ఉంది. And that good is, ఆ మేలు ఏంటంటే he is slowly making me like Jesus Christ. ఆయన నెమ్మదిగా నన్ను యేసుక్రీస్తులాగా మారుస్తాడు. See, people going and insuring their life. మీకు తెలుసు కదా, కొంత ప్రజలు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వారి జీవితాలకి బీమాలు కడుతూ ఉన్నారు. People insure in medical, this thing, life insurance, so many things are there. వాళ్ళు ఆరోగ్య విషయంలో బీమాలు కట్టుకుంటున్నారు, జీవిత బీమాలు కడుతూ ఉన్నారు. I am telling you of one insurance which is the best insurance. అయితే నేను ఇక్కడ ఒక శ్రేష్టమైన ఇన్సూరెన్స్, best బీమా ఏంటో insurance చెప్తున్నాను. in the world. ఈ లోకంలో శ్రేష్టమైన బీమా. You know what is the best insurance which God is insuring? అది ఆ బీమా ఏంటో తెలుసా? ఆ బీమా కూడా దేవుడు చేస్తున్నాడు. ఆ బీమా, one man says 1 year your life is insured, whatever accident, this much money you will get, okay, that we believe. మరి ఈ లోకస్తులు ఒకవేళ మీ జీవితానికి బీమా కట్టుకుంటే సంవత్సరంలో మీకు ఏదైనా జరిగితే మేము అదంతా ఖర్చు చూసుకుంటాం. దేవుడు చెప్తున్నాడు, I am going to give you an insurance. నేను మీకు ఒక బీమాని ఇస్తున్నాను. Okay, let's see what is that insurance. ఏంటో ఆ బీమా ఒకసారి మనం చూద్దాం. Matthew 6:30. Matthew 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం. See, this 33వ వచనం. This is a verse which all young people should remember. ఈ వచనాన్ని యవనస్తులందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. Who is insuring? ఎవరు ఈ బీమా చేస్తుంది? Who is insuring? ఈ బీమా ఎవరు చేస్తున్నారు? God himself is insuring. దేవుడు తనంతట తానే ఈ బీమా మన తరపున చేస్తున్నాడు. What is that insurance? ఏంటా బీమా? Can you read? 33 మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Okay, I want to ask you now a question. We have to understand that verse. ఈ వచనం మీరు అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. What is the meaning of, see, if you seek God's kingdom and his righteousness first, all things will be added to you. మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయని చెప్పబడింది. All things means what? అప్పుడు అవన్నీ అంటే ఏంటి? Your job, మీ ఉద్యోగం. See, many people are worried, what job I'll get in the future, what will be my future, what will be my education. చాలా మంది చింతిస్తూ ఉంటారు, నేను ఉద్యోగం పొందుకుంటానో లేదో, నా భవిష్యత్తు ఏంటి, my father's financial condition is bad, what will happen to me, మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి బాగలేదు, నాకేం జరుగుతుందో, I'm failing in some exam, what will happen to me, will I get any job, నేను ఈ పలానా పరీక్షలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాను, అసలు నాకు ఏదైనా ఉద్యోగం వస్తుందా రాదా. so many cares are there. అలా ఎన్నో చింతలు ఉన్నాయి. But God is giving an assurance. కానీ ఇక్కడ దేవుడు ఒక నిశ్చయత ఇస్తూ ఉన్నాడు. ఇందులో whatever be your condition, నీ స్థితి ఏదైనప్పటికీ I can add everything to you. నీకు అవన్నీ నేను ఇస్తాను. I can add a good job. నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాను. I can give you a very good wife or husband. మంచి భర్తనో లేదా భార్యనో నేను ఇస్తాను. And a good family. మంచి కుటుంబాన్ని ఇస్తాను. So many things. చాలా విషయాలు. Provided one thing is there. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం, you have to seek God's kingdom first and his righteousness. దేవుని యొక్క రాజ్యమును మరియు ఆయన నీతిని మీరు మొదట వెతకాలి. Now a question comes. ఇప్పుడు ప్రశ్న వస్తుంది. This how we have to learn, study God's word. ఈ విధంగానే మనము దేవుని యొక్క లేఖనాలను ధ్యానించాలి, ప్రశ్నలు అడగాలి. One question after other you have to ask. ఒక క్వశ్చన్ తర్వాత ఇంకో క్వశ్చన్, ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతూ ఉండాలి. ఆ విధంగా జవాబులు పొందుకోవాలి. What is the meaning of God's kingdom? మరి దేవుని రాజ్యము అంటే అర్థం ఏంటి? What is the meaning of God's kingdom? దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? Anybody know? ఎవరన్నా చెప్తారా? What is the meaning of God's kingdom? దేవుని రాజ్యం అంటే ఏంటి? Any answer from? What is the meaning of God's kingdom? దేవుని రాజ్యం అంటే అర్థం ఏంటి? Kingdom is, we don't know that word kingdom today. ఈ రోజుల్లో మనకి రాజ్యము అనే పదం మనకి అర్థం కాదు. If you have studied history,
there was a king called Muhammad bin Tughlaq. I don't know, you heard of that king? మీరు There చరిత్ర was a చదివితే king కనుక in Delhi. His name is, what is the name? Muhammad bin Tughlaq. ఢిల్లీలో ఒక రాజు ఉండేవాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని. See, those days, whatever the king says, everybody has to do. మరి ఆ రోజుల్లో ఆ రాజు ఏం చెప్తే ప్రతి ఒక్కరు చేయాల్సిందే. Whatever he says, you have to do that. అతను ఏం చెప్తే అది చేయాల్సిందే. One day he said, ఒకరోజు ఏమన్నాడంటే, I am shifting the capital of my kingdom from Delhi to Aurangabad. ఒకరోజు ఏమన్నాడంటే, నా రాజ్యం యొక్క రాజధానిని ఢిల్లీ నుంచి ఔరంగాబాద్కి You మార్చేస్తున్నాను know అన్నాడు. where Delhi is? ఢిల్లీ ఎక్కడుందో మీకు తెలుసు. You know where Aurangabad is? ఔరంగాబాద్ ఎక్కడుందో తెలుసు. It's in Maharashtra. మహారాష్ట్రలో ఉంది అది. Its distance is maybe what? Very, very long. It's like maybe 2,500 kilometers maybe. ఆ మధ్య వాటి మధ్య దూరం 2500 కిలోమీటర్లు, Maybe ఎంతో చాలా 2,000 దూరం అది. kilometers. 2,000 kilometers. మేబీ 2000 కిలోమీటర్లు ఏమో. You know what he said? అతను ఏమన్నాడు తెలుసా? All people in Delhi must walk. Those days bus is not there, car is not there, nothing, scooter is not there, nothing is there. You have to walk, go to Aurangabad and stay there. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఢిల్లీలో ఉన్న మీరు అందరూ కూడా నడుచుకుంటూ, అప్పుడు స్కూటర్లు కార్లు ఏం లేవు, నడుచుకుంటూ మీరు ఔరంగాబాద్ వెళ్ళిపోవాలన్నాడు. Just think, families after families walking from Delhi to Aurangabad, 2,500 kilometers. I don't know how much. So much. They walk. ఒకసారి ఆలోచించండి, కుటుంబాలు కలిసి అందరూ నడుచుకుంటూ అంత దూరం ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. By the time many reached, so many people died. Half of the people died. వాళ్ళు అక్కడికి చేరుకునే లోపు సుమారు సగం మంది చచ్చిపోయారు. When all these people reached Aurangabad, he said, oh, this is a very, very foolish decision. వాళ్ళందరూ ఔరంగాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అతను అనుకున్నాడు, ఇది చాలా మూర్ఖమైన నిర్ణయమేనది. He told them, now you walk back. All of you walk back to Delhi. ఇప్పుడు మీరందరూ కూడా తిరిగి మరలా ఢిల్లీ వచ్చేయండి అన్నాడు. See, whatever the king says, everybody has to obey. మరి చూడండి, రాజు ఏం చెప్తే అందరు లోబడాల్సిందే. See, that is the meaning of kingdom. అది రాజ్యము అంటే. Kingdom means there is a king. Whatever king says, you have to obey. రాజ్యం అంటే దానికి రాజు ఉంటాడు, రాజు ఏం చెప్తే దానికి లోబడాల్సిందే. See, Jesus is not like Muhammad bin Tughlaq. అయితే యేసయ్య మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి వాడు కాదు. What he says is the best for us. ఆయన ఏం చెప్తే అది శ్రేష్టమైనది మనకి. So, what is the meaning? God's kingdom. Seeking God's kingdom means what? కాబట్టి దేవుని రాజ్యాన్ని వెదకటం అంటే అర్థం ఏంటి? Whatever Jesus says, I have to submit to him. అంటే యేసయ్య ఏం చెప్తే దానికి నేను లోబడిపోతాను. Can you do that? మీరు అది చేయగలరా? Lord, my eyes, you are my king, eyes are submitted to you. ప్రభువా, నీవు నా రాజువి, నా కళ్ళు నీకు నేను My లోబడుస్తున్నాను, tongue is submitted to you. నా నాలుక నీకు లోబడుస్తున్నాను, My thought life is submitted to నా you. ఆలోచన జీవితాన్ని నీకు లోబరుస్తున్నాను, Whatever I do, Lord, I submit to you. నేనేం చేస్తాను అదంతా నీకు లోబరుస్తున్నాను. That is the meaning, God being king in my life. దేవుడు నా జీవితం మీద రాజుగా ఉన్నాడు అంటే అర్థం అది. If you really do that, the result is written in Romans 4:14-17. మరి మీరు కనుక అలా చేస్తే దాని యొక్క ఫలితం రోమా 4:15-17 చూస్తాం. Kingdom of God is righteousness. Brother read that verse. Righteousness, peace and joy in the Holy Spirit. రోమిలకు రాసిన పత్రిక 14:17 ఉంటుంది. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందుల ఆనందం. If we really make Jesus the king, you will be the most joyful person. కాబట్టి నిజంగా మీరు యేసయ్యని రాజుగా గనక చేసుకుంటే మీరు చాలా ఆనందవంతులుగా You ఉంటారు. will be the most happy person, peaceful person. మీరే అత్యంత సంతోషకరమైన మళ్ళీ సమాధానకరమైన You వ్యక్తులుగా will be ఉంటారు. righteous in every area. మీరు అన్ని విషయాల్లో నీతిగా ఉంటారు. And one more thing is written here. See ఇంకొక God's విషయం. kingdom and his righteousness. దేవుని యొక్క రాజ్యంను మరియు ఆయన నీతిని మనం That వెతకాలి. means whatever he says, Lord, I want to do that. అంటే దాని అర్థం, ప్రభువా నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. Righteousness is his standard, we can see. నీతి అనేది ఆయన ప్రమాణం అని మనం చెప్పుకోవచ్చు. Lord, I submit to that. ప్రభువా దానికి నేను లోబడుతున్నాను. Now imagine you can submit like that. ఒకసారి ఊహించుకోండి, ఆ విధంగా కనుక మీరు లోబడితే. Okay, what does it mean in practical life? మరి మన దైనందిన జీవితంలో, ప్రతిరోజు జీవితంలో Say- దాన్ని ఎలా చెప్పుకోవచ్చు? You want to, sometimes you want to rebel against your parents. కొన్నిసార్లు మీ తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఎదిరించాలనిపించవచ్చు. Holy Spirit speaks inside. No. పరిశుద్ధాత్ముడు Honor లోపల your, చెప్తాడు, don't speak like that against your father and mother. Honor your father and mother. మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా అలా మాట్లాడొద్దు, నీ తల్లిని తండ్రిని సన్మానించు. What are you doing? You are seeking God's kingdom first. మీరేం చేస్తున్నారు? దేవుని యొక్క నీతిని, ఆ రాజ్యాన్ని మొదట వెతుకుతున్నారు. Sometimes some bad words came against your parents. కొన్నిసార్లు మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు వచ్చేస్తాయి.
Holy Spirit says, you go and ask forgiveness. పరిశుద్ధాత్మ చెప్తాడు నువ్వు వెళ్ళి క్షమాపణ Yes, అడుగు. Lord. And you went and asked forgiveness to your daddy and mommy. సరే ప్రభువా అని చెప్పి మీరు మీ తల్లి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి క్షమాపణ I want అడుగుతారు. to ask you something. మిమ్మల్ని ఒకటి Have you అడగాలనుకుంటున్నాను. spoken any time against some bad words, rebellious words, something against your father and mother? Yes మీ- or no? మీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఎప్పుడైనా ఎదిరించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? Have you yes or no? You have spoken sometimes some words. మాట్లాడారు ఇలా మాట్లాడలేదు ఎప్పుడైనా మాటలు? Have you asked forgiveness? ఎప్పుడన్నా మీరు వెళ్ళి క్షమాపణ అడిగారా? మరి Learn to ask forgiveness. క్షమాపణ అడగడం నేర్చుకోండి. Learn to. Holy Spirit will tell you, no, you cannot speak like that. You have to honor your father and mother. పరిశుద్ధాత్మ మీతో చెప్తారు అలా మాట్లాడకూడదు, నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. See, sometimes in your class, కొన్నిసార్లు మీ క్లాస్లో they will tell some, there are some nicknames for the teachers. The children do that. మరి కొన్నిసార్లు క్లాస్లో ఉన్న టీచర్స్కి కొన్ని నిక్ నేమ్స్ ముద్దు పేర్లా పెడుతూ ఉంటారు. Or they speak badly about one child in the class. లేదా Ridicule one child in the class. లేదో క్లాస్లో ఒక విద్యార్థిని పట్టుకుని అతన్నే హేళన చేస్తూ In మాట్లాడతారు. every class there are some weak children. ప్రతి తరగతిలో క్లాసులో బలహీనమైన విద్యార్థులు ఉంటారు. And other children ridicule them. మరి మిగతా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని హేళన చేస్తూ వెటకారం చేస్తూ మాట్లాడతారు. If you seek God's kingdom first, can you join with them? మరి దేవుని యొక్క రాజ్యాన్ని కనుక మీరు వెతికితే వాళ్ళతో మీరు కలవగలరా? Can you join with them? వాళ్ళతో మీరు కలవగలరా అసలు? లేదు. No. Instead, you should be their best friend. మీరు దానికి బదులుగా అలా ఏడిపించే వాళ్ళకి బదులుగా You should మీరు ఆ బలహీనలతో స్నేహితులుగా ఉండాలి. You should go and talk with them. వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి. Sometimes they are weak in studies. కొన్నిసార్లు వాళ్ళు చదువుల్లో వీక్గా ఉంటారు. Go and help them. వారికి Some సహాయం maths చేయండి. problem, some maths problem, some physics problem. Go and help them. మ్యాథ్స్లో కొన్ని సమస్యలు వాళ్ళకి రానప్పుడు, ఫిజిక్స్ రానప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయండి. If other children are ridiculing them, ఇతరులు వాళ్ళని హేళన చేస్తున్నప్పుడు you also join ridicule them. నువ్వు కూడా వాళ్ళతో కలిసి ఆ వ్యక్తిని నువ్వు హేళన Seeking చేస్తే God's kingdom first. నువ్వు దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతున్నట్లా? కాదు. Is Jesus king? Will Jesus do like that? ఒకవేళ యేసు రాజు అయితే అలా చేస్తాడా? Will Jesus do? యేసు అలా చేస్తాడా? No. లేదు. So we have to behave like Jesus. కాబట్టి మనం యేసేలాగా ప్రవర్తించాలి. That is to seek God's kingdom first. దేవుని యొక్క రాజ్యాన్ని మొదట వెతకడం అంటే అది. See, do you help your father and mother in the kitchen? మరి వంటగదిలో మీ తల్లికి తండ్రికి మీరు ఇంటి దగ్గర సహాయం చేస్తారా? See, there are so many things to do in home. ఇంట్లో చేయడానికి చాలా పనులు ఉంటాయి. Let father and mother do. I'll lie down like that. Is that అమ్మ seeking నాన్న God's చేసుకోవడం kingdom అంటే first? నేను మాత్రం అలా పడుకుంటానంటే అదే దేవుని రాజ్యం వెతకడం అంటే? Seeking God's kingdom first? దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం అంటే అదా? Said you have to fold clothes. మీరు బట్టలు మడత పెట్టాల్సినవి ఉంటాయి. Maybe clothes are there for drying. You have to go and do that. You have to go take the clothes, fold them and keep. బట్టలు ఆరబెట్టి ఉంటాయి, మీరు వెళ్ళి వాటిని తీసుకొచ్చి మడత పెట్టాలి. Sometimes some dirt is there in the home somewhere. ఇంట్లో ఎక్కడో మురికి ఉంటుంది, You have to go and wipe it. నువ్వు వెళ్ళి దాన్ని తుడవాలి. That is to seek God's kingdom first. దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం అంటే అదే. These are the small areas where God's kingdom you can seek first. మరి ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు మొదటగా దేవుని రాజ్యాన్ని See, there వెతకచ్చు. is a verse in the Old Testament. పాత నిబంధనలో ఒక వచనం ఉంది. Whatever your hand finds to do, I'll Ecclesiastes 9, ప్రసంగి 9వ అధ్యాయం. I think 9:10 or something. ఎస్ 9:10, correct. ప్రసంగి 9వ అధ్యాయం 10వ వచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపం లేకుండా చేయుము. What is written? ఏం రాయబడింది? Whatever your hand finds to do. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే. What are the things your hand find to do? నీ చేతి దగ్గరికి వచ్చిన పనులు ఏంటి? Folding clothes, బట్టలు మడత పెట్టడం, sweeping the floor, ఇల్లు ఊడవడం, washing the vessels, పాత్రలు కడగడం, helping the mother, తల్లికి సహాయం చేయడం, gardening, maybe a little bit gardening, ఏదైనా తోటలో ఏదైనా పని ఉంటే అది చేయడం, sweeping the leaves, everything. అక్కడ పడిపోయిన ఆకులన్నింటినీ What తొడవడం. is written? Whatever your hand finds to do, ఇక్కడ ఏం చెప్పబడింది? చేయుటకు నీ చేతి దగ్గరికి వచ్చిన ఏ పనైనా సరే do nothing about that. దాని గురించి నువ్వేం చేయకనుందా? That is what is written. అలా రాస్తుందా? So many things are there at home to do nothing. ఆ ఇంటి దగ్గర Lie చేయడానికి down చాలా and పనులు sleep. ఉన్నాయి, That's what is written. నువ్వేం చేయకుండా అలా పడుకో అని ఉందా? What is written? ఏం రాయబడి ఉంది? Whatever your hand finds to do, నీ చేతి దగ్గరికి ఏ పని వచ్చినా do with ఎలా all చేయాలంట? your heart.
నీ శక్తి లోపం లేకుండా చెయ్యాలి. That is to seek God's kingdom first. దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం అంటే ఇదే. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? God can add everything that is needed to you. అప్పుడు నీకు అవసరమైన ప్రతి దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. See, whatever you want to study, నువ్వేం చదవాలనుకున్నా, study, you have to do it for Jesus. మీకు తెలుసా చదవడం కూడా మీరు యేసే కోసం చేయాలని? Do you think coming to church and praying and singing is the only thing you have to do for Jesus? ఏదో సంఘానికి వచ్చి ప్రార్థించి పాటలు పాడితే ఇదేనా యేసే కోసం చేయడం అంటే? No, even studying you have to do for Jesus. మీరు చదివేది కూడా యేసే కోసమే చదవాలి. See, I'll tell you a story. నేను ఒక కథ చెప్తాను చూడండి. There was a small boy, maybe 6-year-old boy. He was very poor. He was a believer. మరి 6 సంవత్సరాల వయసు ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు, పేదవాడు కాకపోతే విశ్వాసి. And his father mother very poor, so his job was polishing the shoe in the railway station. మరి తల్లిదండ్రులు ఇద్దరు చాలా పేదవాళ్ళు అవడం వల్ల తను రైల్వే స్టేషన్లో ఆ బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటాడు. So one day one man gave a shoe to him. ఒకరోజు ఒక వ్యక్తి తనకు ఒక షూ ఇచ్చాడు. He was polishing so hard. He was working at that. మరి అతను అలాగే దానికి పాలిష్ చేస్తూ, ఆ బూటుకు పాలిష్ చేస్తూ చాలా కష్టపడుతూ పాలిష్ చేస్తున్నాడు. Then that man asked, "Why are you doing such an effort to polish this shoe?" మరి అప్పుడు ఆ వ్యక్తి అడిగారు, ఎందుకు నువ్వు ఈ బూటుని పాలిష్ చేయడానికి ఎంత కష్టపడి ఎంత చేస్తున్నావు? What he said? అప్పుడు అతను ఏమన్నాడు తెలుసా? Whenever I get a shoe, ఎప్పుడైనా నాకు ఒక బూట్ నా దగ్గరకు వస్తుంది, I think this is the shoe of Jesus. నేను దీన్ని యేసు యొక్క బూట్ అని అనుకుంటాను. And I polish it as if it's the shoe of Jesus Christ. ఇది యేసుక్రీస్తు యొక్క బూటు అని ఊహించుకుని నేను ఆ విధంగా పాలిష్ చేస్తాను. That is to seek God's kingdom first. దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం అంటే అదే. That means if you wash vessels in the kitchen, అంటే మీరు వంటగదిలో కూడా పాత్రలు కడుగుతున్నారు అనుకోండి, you have to wash it as if this is the vessel of Jesus which he has eaten. ఎలా కడగాలంటే ఇది యేసయ్య తినిన పాత్ర అని చెప్పినట్లుగా మీరు కడగాలి. If you are folding the cloths, ఒకవేళ మీరు బట్టలు మడత పెడుతున్నారు అనుకోండి, this is the dress Jesus is going to wear. I have to fold like that. యేసయ్య వేసుకోబోతున్నాడు, యేసయ్య ధరించుకోబోతున్నాడు అన్నట్టుగా మడత పెట్టాలి. If I am going to iron a cloth, లేకపోతే నేను బట్టలు ఇస్త్రీ చేయాలనుకోండి, this is the cloth which Jesus is going to wear. Lord, let me iron like that. ఇది యేసయ్య వేసుకోబోతున్నాడు అని చెప్పి ఆ విధంగా నేను పని If I చేయాలి. have to study something, లేదా నేను ఏదైనా చదవాలను, Lord, I have to study for Jesus Christ. ప్రభువా నేను యేసుక్రీస్తు కోసం ఇది చదవాలి, That is the way to study. ఆ విధంగానే మనం చదవాలి. You may not get, I'm not saying you will become first in the class. That is immaterial. That's not important. మీరేదో క్లాస్లో ఫస్ట్ వచ్చేస్తారు అనేది అది ప్రాముఖ్యంగా, అది కాదు నేను చెప్పట్లేదు ఇక్కడ. That depends on intelligence level. Not everybody is intelligent. అది తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఆ తెలివితేటలు. I'll tell you, I'm not so intelligent. I never used to get first mark or anything like that. మరి నేను నా గురించి చెప్తున్నాను, నేను తెలివైన ఏం కాదు, నాకేం తరగతిలో మంచి మార్కులు ఏమి వచ్చేవి I'll tell కాదు. for your encouragement, I get very low marks for my SSC exam. నేను మీ ప్రోత్సాహం కోసం చెప్తున్నాను, నా 10వ తరగతిలో నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి. For 12th standard, I got very low marks. నాకు 12వ తరగతిలో కూడా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. After that only I got converted. ఆ తర్వాతే నేను మార్పు చెందాను. After that my marks became little better. ఆ తర్వాతే నా మార్కులు కూడా కొంచెం మెరుగుపడ్డాయి. But amazingly, God gave me a job which so many of my who studied with me never got. I got a much better salary than all of them. కానీ నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికంటే కూడా ఆశ్చర్యంగా నాకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది. వాళ్ళు చాలా మందికి అలా లేదు. And even today I'm getting very good pension. ఇప్పటికీ కూడా నాకు మంచి పెన్షన్ కూడా వస్తుంది. Not because I was so intelligent. ఏదో నేను చాలా తెలివితేటలు కలిగినోడని కాదు. God can turn everything in wonderful way. దేవుడు సమస్తాన్ని చాలా అద్భుతంగా మార్చగలడు. Provided you see God's kingdom first and righteousness. దానికి మీరు మొదట దేవుని నీతిని రాజ్యాన్ని వెతికితే God can do everything. దేవుడు సమస్తం చేస్తాడు. Whatever I'm not saying that you will get a very good job with good salary. I don't know. But God will provide all your needs. మీకేదో మంచి ఉద్యోగం వస్తుంది, బాగా పెద్ద జీతం వస్తుంది అలా అని నేను చెప్పట్లేదు, కానీ సమస్త అవసరతలు మాత్రం దేవుడు తీరుస్తాడు. It does not depend on your intelligence level. అది మీ తెలివితేటల మీద ఏమాత్రం ఆధారపడి ఉండదు. It depends whether you see God's kingdom first. మీరు దేవుని రాజ్యాన్ని మొదట వెతుకుతున్నారు లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. One verse and I'll close. ఒక వచనం చూపించి నేను ముగిస్తాను. 2 Chronicles 16:9. 2 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. See, it's an amazing word. ఇది అద్భుతమైన మాట. ఇది Why the eyes of the Lord run all through the earth.
ఎందుకని ప్రభువు యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది? All through the earth his eyes is going about. ఎందుకు భూమి మీదంతా ఆయన తిరుగుతూ చూస్తూ ఉన్నాడు ఆయన కళ్ళు? Why his eyes? What he is searching? ఏం వెతుకుతున్నాడు ఆయన? Can anybody tell me? ఎవరైనా చెప్తారా? It's written there in that verse. ఆ వచనంలో రాయబడి ఉంది, He knows those whose heart is completely his. ఎవరి హృదయాలు ఆయనకి చెందినవో పూర్తిగా ఆయనకు తెలుసు. There are some people whose heart is totally for Jesus. కొంతమంది ఉన్నారు వారి యొక్క హృదయాలు పూర్తిగా యేసు కొరకే ఉంటాయి. That means they love Jesus supremely. అంటే వారు యేసయ్యను చాలా ఉన్నతంగా ప్రేమిస్తారు. They don't love any other thing along with Jesus. యేసయ్యతో పాటు ఇంక మరి దేనిని ప్రేమించరు. They love Jesus supremely. యేసయ్యనే ఉన్నతంగా ప్రేమిస్తారు. That he already knows. That is not what he is searching. అదే ఆయనకు తెలుసు, దానికోసం ఆయన ఎతకట్లేదు. He knows those people whose heart is totally for him. That is those who love Jesus supremely. He knows యేసయ్యకి that. ఆయన వారు హృదయమంతటితో ఆయన ప్రేమిస్తున్నారు లేదనేది ఆయనకు పూర్తిగా ఎప్పుడు తెలుసు. But he is looking, why? ఆయన ఎందుకు వెతుకుతున్నాడో తెలుసా? How he can strongly support such people. వారిని బలపరచడానికి, వాళ్ళకి సహకారం చేయడానికి How ఎదుగుతున్నాడు. he can strongly support such people. అటువంటి వారిని బలంగా సహకరించడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. Do you think if God supports you, is there anything better than that? ఒకసారి ఆలోచించండి, దేవుడే మీకు సహకరిస్తూ ఉంటే అంతకన్నా శ్రేష్టమైనది ఉంటుందా? God supporting you to get a good job. అంటే నీకు మంచి ఉద్యోగం రావాలని దేవుడు నీకు సహకరిస్తూ ఉంటాడు. God supporting you to get a good husband or wife. మంచి భర్త భార్య నీకు రావాలని దేవుడే నీకు సహకరిస్తూ God ఉంటాడు. supporting you to solve a problem in your life. నీ జీవితంలో వచ్చిన ఆ సమస్యని దేవుడే పరిష్కరించాలనుకుంటున్నాడు. And whatever it is. అది ఏదైనప్పటికీ కూడా God supporting you in a spiritual life. మరి ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు నీకు సహకరిస్తూ ఉన్నాడు. Is there anything better than that? దానికంటే శ్రేష్టమైనది ఏమైనా ఉంటుందా? How can God support me? దేవుడు నాకు ఎలా సహకరించగలడు? Tell me how God can support me. ఎలాగా, ఎప్పుడు దేవుడు నాకు సహకరించగలడు? చెప్పండి, ఎప్పుడు? What is the answer? జవాబు ఏంటండి? ఎప్పుడు ఆ విధంగా మనల్ని సహకరిస్తాడు ఆయన? How can God support me? Those whose heart is completely his. ఎవరి హృదయాలు అయితే సంపూర్ణంగా ఆయనకి మాత్రమే చెందినవిగా That ఉంటాయో, means those whose heart, they don't have anything along with Jesus. Those whose heart is loving Jesus only. అంటే ఎవరి హృదయాల్లో అయితే యేసయ్యతో పాటు మరి ఇంకోటి ఏది ఉండదు, పూర్తిగా యేసయ్యనే ప్రేమిస్తూ ఉంటారు. One brother sent a quote to me of St. Augustine today. ఈరోజు నాకు ఒక సహోదరుడు ఒక మాట పంపించాడు. I'll read it out to you. అది నేను మీకు చదివి వినిపిస్తాను. He loves thee too little. That means one person loves God too little. ఒక వ్యక్తి దేవుణ్ణి చాలా కొద్దిగా ప్రేమిస్తున్నాడు. Who loves anything together with thee. అంటే he loves thee too little. Who loves anything together with thee. Which he loves not for thy sake. See, it means if you love God and also something more also. అంటే మీరు దేవునితో పాటు ఇంకో దేన్నో కూడా ప్రేమిస్తూ ఉంటే, That means you love God and you try to love money. అంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు, డబ్బును కూడా ప్రేమిస్తూ Or ఉన్నారు, some other thing. ఏదో ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. Then అప్పుడు ఏం what జరుగుతుంది? happens? ఏం జరుగుతుంది? You cannot love God truly then. అప్పుడు మీరు దేవుణ్ణి నిజంగా ప్రేమించలేరు. You have to love God supremely means you have to love God alone supremely. మీరు దేవుని ఉన్నతంగా ప్రేమించడం అంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించడం. Other things God will add with you. మిగతావన్నీ దేవుడు మీకు Whatever చేరుస్తాడు. money you want, that God can add with you. మీకు ఏం డబ్బు అవసరమో దేవుడు దాన్ని మీకు ఇస్తాడు. Job God can add. ఉద్యోగాన్ని ఆయన ఇస్తాడు. Every other thing what is necessary for you God can add. మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిటిని మీకు ఇస్తాడు. But your heart should be totally for Him. మీ హృదయం పూర్తిగా ఆయన కోసమే ఉండాలి. See, I've got my wife. నాకు నా భార్య ఉంది. In 1 year, how many days are there? సంవత్సరంలో ఎన్ని రోజులు ఉన్నాయి? How many days are there? ఎన్ని రోజులు ఉంటాయి సంవత్సరంలో? 350. 350, 354. 354, 64. 364. 364. Okay. My wife is telling,
See, there are 364 days in an year. 365 364, okay. 365 రోజులు If it is a leap year, it is 365. 66. It's 366. Yeah. Okay, 365 days are there in a సంవత్సరంలో year. 365 రోజులు ఉన్నాయి అనుకోండి. Wife is telling, see, one day I will live with another man. భార్య ఒక్క రోజు నేను వేరే వ్యక్తితో ఉంటానని చెప్పింది అనుకోండి. 364 days I live with you. నీతో 364 రోజులు ఉంటాను. Will I agree? నేను ఒప్పుకుంటానా? Will you agree? మీరు ఒప్పుకుంటారా? Yes or no? చెప్పండి. No. ఒప్పుకోరు. Why out of 365 days, one day, what is the problem if she goes with another man? 365 రోజుల్లో ఇంకొక వ్యక్తితో ఒక రోజు వెళ్తే ఏంటుంది ఇబ్బంది అందులో? Will we agree? మనం ఒప్పుకుంటామా? Will brothers agree? సహోదరులు మీరు ఒప్పుకుంటారా? Will sisters agree if your husband goes with somebody else? సహోదరులు మీ భర్త ఎవరితో ఒక రోజు వెళ్తానంటే ఒప్పుకుంటారా? My wife should be there for me for every day. నా భార్య నాతో ఎప్పుడు ఉండాల్సిందే. I don't want her to go with any man even for one day or even for 1 hour. ఒక రోజు కాదు, ఒక గంట కూడా ఎవరితో ఉండడానికి నాకు ఇష్టం లేదు. That is how Jesus. యేసే కూడా అలాగే ఉన్నాడు. He wants us to for him totally. ఆయన కొరకు మనం సంపూర్ణంగా ఉండాలనుకుంటున్నాడు. If I say, okay, one day I'll go after the world, he said, no, that is not possible. మరి ఒకవేళ మనం యేసేతో ఒక రోజు లోకంతో పాటు వెళ్తానంటే ఆయన కుదరదని చెప్తాడు. See, that is how Jesus. యేసే అలా ఉంటాడు. He is a jealous God. ఆయన చాలా రోషం కలిగిన వాడు. And we should be faithful to him. మనం ఆయనకి నమ్మకస్తులంగా ఉండాలి. Lord, I want to love you like that. ప్రభువా నేను I don't ప్రేమించాలనుకుంటున్నాను. want to love the world. ఈ లోకాన్ని ప్రేమించాలనుకోవట్లేదు. That is how jealous God is for each one of us. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అంత రోషాన్ని కలిగి ఉన్నాడు. Let's really love him like that. ఆ విధంగా మనం ప్రేమిద్దాం ఆయన్ని. Okay, we'll pray and close. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Thank you for all that you have spoken to us. ప్రభువా నువ్వు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందనాలు. Help us like this to love you with all our heart. మా హృదయమంతటితో నిన్ను ఈ విధంగా ప్రేమించడానికి మాకు సహాయం We don't చేయండి. want divided hearts. నాయనా మా హృదయాలు వేరువేరుగా ఉండడానికి వీల్లేదు We ప్రభువా. don't want to love you and something else along with that. ప్రభువా నిన్ను అలాగే ఇంకొక దాన్ని కూడా మేము Our ప్రేమించాలనుకుంటున్నాం. heart should be totally for you. ప్రభువా మా హృదయం పూర్తిగా నీ కొరకై You ఉండాలి. are there to support us totally. ప్రభువా మమ్మల్ని పూర్తిగా సహకరించడానికి నువ్వు ఉన్నావు. Pray that this will be true in each of our life. మా జీవితాల్లో ప్రతి ఒక్కరిలో ఇది సత్యం చేయండి. In the name of Jesus, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.